నడక అంటే దూరం కాదు, నీకు నిన్ను పరిచయం చేసే ప్రయాణం. అడుగు తీసి అడుగు వేస్తుంటే నీ ఆరోగ్యం మెరుగులు దిద్దుకుంటుంది. తారు రోడ్డు మీద పాదం కదిలినా, మట్టి బాటల్లో సాగిపోయినా, ట్రాక్ మీద పరుగులు పెట్టినా కదిలితేనే నీ కథ మొదలవుతుంది. వేసే ప్రతి అడుగు నీ హెల్త్ ప్రొఫైల్ను సరికొత్తగా క్రియేట్ చేస్తుంది. గమ్యం కోసం పరిగెత్తకు, పరుగునే గమ్యంలో మార్చుకో అన్న సంకల్పంతో మొదలైందే హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్. ఈ పరుగుల సినామికి ఇప్పుడు 19 వసంతాలు. అపురూపమైన ఈ వేడుక హైదరాబాద్ సంజీవయ్య పార్కులో అద్భుతంగా జరిగింది. హైదరాబాద్ రన్నర్స్ 19th యానివర్సరీ సెలబ్రేషన్స్లో వందలాది మంది రన్నర్స్ ఉరిమే ఉత్సాహంతో పాల్గొన్నారు. అలసిపోతే కూర్చో, కానీ ఎక్కడ ఆగిపోకు అనే సందేశం ఇచ్చింది హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్. భల్డుమంటూ నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరగతోన, ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే. పదర పదర పదరా, నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా, ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఇదిరా నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరా, నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేయిరా. పదర పదర పదరా, నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా, ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే. కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి, పదునల్లే విసిరిన ఆశల ప్రాణం నువ్వేరా. పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి, పరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా. కడురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడేలే, విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా. పదర పదరా, ఇహలమును భుజము కెత్తి పదరా, ఈ నేలను ఎదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా. పదర పదర పదరా, ఈ వెలుగను పలుగు దించి పదరా, పగుళ్లకు పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా. మరి కాదా సంచలనం, చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం. నీలో ఈ జడికి చలనేగే అలజడికి, గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం. నీ ఆశయమే తమ ఆశ అని, తమ కోసమని తెలిసా, నువ్వు లక్ష్యమని తమ రక్షమని నినదించేరా. పదర పదర పదరా, నిగతముకు కొత్త జననమిదిరా, నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా. పదర పదర పదరా, ప్రతొక్క
ఒంటరి కథవు నువ్వు కదరా నివరబడి భవిత కలల బొడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా తనని తాను తెలుసుకున్న హలముకు బలముతో ప్రయాణం తనలోని ఋషిని వెలికి తీయు మనిషికి లేదు ఏ ప్రమాణం ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతి చుక్కవో తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగు రేఖవా ఇవాళ ఏమనిపిస్తుందంటే నాకు ఈ 20 years రన్నింగ్ ఇది రన్నింగ్ కాదు, ఇది మొత్తము సొసైటీ ప్రజల లైఫ్ చేంజ్ చేసేది ఇదంతా ఎంటైర్ థింగ్. నేను వచ్చి 17-18 years నుంచి నేను చేస్తున్నా కదా, ఇది అమేజింగ్. సో లాట్ ఆఫ్ ఇంకా బాండింగ్, సోషల్ గ్యాదరింగ్స్, ఎవ్రీబడి హెస్ టు ఫాలో దిస్ రన్నింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఫిట్నెస్ ఎవ్రీడే లైఫ్లో చేసుకోవాలి. ఈరోజు మనం హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ 19th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో 19 years అండ్ ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ 5 members అనమాట. నౌ 7,000+ స్ట్రాంగర్ కమ్యూనిటీ, 30+ గ్రూప్స్ త్రూ అవుట్ ద హైదరాబాద్. అండ్ నేను వచ్చేసి ఆల్మోస్ట్ 2022 నుంచి హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ వన్ ఆఫ్ ద మెంబర్. సో ఇట్ ఫీల్స్ అమేజింగ్ how they encourage and all, and I'm very happy to be a part of the celebration. We can see a lot of runners enjoying the run here. हैदराबाद रनर्स के 19 साल हो गए हैं एंड 20वें साल में स्टेप इन कर रहे हैं हम. काफ़ी लंबा जर्नी रहा है हमारा एंड कोशिश कर रहे हैं कि सिटी में एक्टिव लाइफस्टाइल्स स्प्रेड करें, लोगों को हेल्थ एंड फिटनेस के बारे में समझाएं. ज़्यादातर लोगों को एक्टिव लाइफस्टाइल लेने के लिए हम लोग बोलने की कोशिश कर रहे हैं. साल भर हमारे कुछ ना कुछ इवेंट रहते हैं, हमारे ट्रेनिंग प्रोग्राम्स रहते हैं, साथ में हमारे आउटरीच प्रोग्राम्स भी रहते हैं. स्पेशली जो हमारा प्रोजेक्ट चैम्पियन है एंड अल्फ़ा है, जहाँ पे हम गवर्नमेंट स्कूल्स में जाके बच्चों को रनिंग की ट्रेनिंग देते हैं, फिज़िकल फिटनेस की ट्रेनिंग देते हैं, ट्रेनर्स भेजते हैं, इक्विपमेंट भेजते हैं उनके लिए काफ़ी गवर्नमेंट स्कूल्स में. सो हैदराबाद रनर्स अपनी तरफ से ये सब कर रहा है एक्टिव लाइफस्टाइल स्प्रेड करने के लिए. 20th yearలో పదార్పణ చేస్తుంది. ఇది ఒక యాక్చువల్గా మనకు అభిమానం స్పందించింది. మనకు కొంచెం ఏంటంటే మనము 2007 నుంచి ఇప్పటి వరకు మనం ఈ 19 yearsలో అంటే 19 yearsలో మనము చాలా అచీవ్ చేశాము. సో నేను అందరికీ శుభాకాంక్షలు చెప్తా. Thank you for everyone to come here and all the best for the future. Occasion for Hyderabad Runners Society as they enter the 20th year. So they complete their teenage and they are entering into the more matured years. So Hyderabad Runners has always been a volunteer-driven organization, and it works for the promotion of active lifestyle among all the citizens. And it has many initiatives where not only runners community, apart from that the general public also should take up the active lifestyle. So that has been their motto, and we all volunteers and members of this society, we will work towards for it in the coming years as well with renewed enthusiasm and more interest. ఇది హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇట్స్ సెలబ్రేటింగ్ 20th యానివర్సరీ. సో వీళ్ళు ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్ హైదరాబాద్ రన్నర్ సైడ్. సో దే ఆర్ ఆర్గనైజింగ్ దీస్ ఈవెంట్స్ అండ్ 5 km, 10 km అండ్ 18 km రన్స్. సో నేను ఆల్మోస్ట్ 8 years హ్యావ్ అసోసియేటెడ్ విత్ దిస్. 8 సంవత్సరాల నుంచి దీనితో అసోసియేట్ అయి ఉన్నాను. సో ఫ్రీక్వెంట్గా ద వీక్లీ రన్స్ అండ్ so long weekend runs, so other runs they used to be conduct. So it's a great motivation చాలా మంది రన్నర్స్ కి అండ్ ఇంకా ఎవరైనా ఫ్రెషర్ బిగినర్స్ రన్ చేయాలనుకున్న వాళ్ళకి. సో ఇట్స్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. హైదరాబాద్ రన్నర్స్కి చాలా థ్యాంక్స్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు. చాలా మంచి ఆపర్చునిటీ మా అందరికి. హైదరాబాద్ రన్నర్స్ 7 months బ్యాక్ జాయిన్ అయ్యాను. సో ఇట్ ఈస్ నాకు ఓన్లీ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి జాయిన్ అయ్యాను. సో నాకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చారు, దాంతో రన్నింగ్ మొదలుపెట్టాను. ఒక 1 kilometerలో 5 సార్లు ఆగేవాడిని, ఇప్పుడు 5 kilometers కంటిన్యూస్గా పరిగెత్తగలుగుతున్నాను.
ఆరోగ్యరీత్యా నా హెల్త్ ఇంప్రూవ్మెంట్ చాలా అయింది. ఐఎమ్ ఏ డయాబెటిక్, సో నా డయాబెటీస్ లెవెల్స్ కంప్లీట్లీ అండర్ కంట్రోల్. ఎస్టర్డే ఐ హ్యావ్ గాన్ ఫర్ టెస్ట్, సో అబ్సల్యూట్లీ సూపర్బ్ అన్నారు డాక్టర్. సో ఐ విల్ కంటిన్యూ దిస్. సో నేను పాస్ట్ ఒక 8 to 9 months నుంచి హైదరాబాద్ రన్నర్స్తోని కంటిన్యూ అవుతున్నాను. సో ఇనిషియల్గా నా లైఫ్ స్టైల్, నా లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుండే. లైక్ ఎక్కువ బయటికి రాకపోతుండే. సో లైఫ్ స్టైల్ ఒకటి చేంజ్ చేసుకోవాలి, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ పెంచాలనే థాట్తో రన్నింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నాం. బట్ అంత ఈజీ కాదు బిగినింగ్ స్టేజ్లోనే డైరెక్ట్ రన్నింగ్ చేయడం. ప్రాపర్ గైడెన్స్ అండ్ ప్రాపర్ ట్రైనింగ్ అదంతా కూడా అవసరం. సో లక్కీలీ హైదరాబాద్ రన్నర్స్ వాళ్ళు లైక్ చాలా మంచి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు, లైక్ బిగినర్స్కి కూడా. సో కౌచ్ టు 5K అనేది ఒక ప్రోగ్రామ్. సో మేము దానికే రిజిస్టర్ అయ్యి రన్నింగ్ స్టార్ట్ చేసాము. సో సచ్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అది. లైక్ బిగినర్స్ ఎవరన్నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, రన్నింగ్లోకి ఎంట్రీ ఇవ్వాలి, లైక్ మ్యారథాన్స్ అట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండి మీకు మంచి గైడెన్స్ ప్రాపర్ ట్రైనింగ్ కావాలంటే కౌచ్ టు 5K ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్. అలాగే ట్రైన్ అండ్ షైన్ అనే ప్రోగ్రాము, ఇంకా డిఫరెంట్ చాలా అదర్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూనిటీ ఫర్ రన్నింగ్ అని చెప్పొచ్చు. ఇనిషియల్లీ నా ఫిజికల్ యాక్టివిటీని కంటిన్యూ చేయడానికి హైదరాబాద్ రన్నర్స్ దాంట్లో జాయిన్ అయ్యాను విత్ ద కౌచ్ టు 5K ప్రోగ్రామ్. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్. స్టార్ట్ చేశాను లైక్ బ్యాక్ ఇన్ 2025 డిసెంబర్ టైంలో, అండ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అప్ టు హాఫ్ మ్యారథాన్ ఫర్ NMDC. అది కూడా రిజిస్టర్ అయ్యాను. ఐఎమ్ లుకింగ్ ఫర్ అప్ టు దట్. అండ్ థ్యాంక్స్ టు హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ అండ్ కంప్లీటింగ్ 19th anniversary program this year. 20th year యానివర్సరీ సెలబ్రేషన్ హైదరాబాద్ రన్నర్స్ రానికి వచ్చామండి. మేము ఇక్కడ డైలీ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తామండి. సో డైలీ ఎర్లీ మార్నింగ్ రావడము, ఒక 1 hour అనేది ఫిజికల్ ఫిట్నెస్గా మనం స్వెట్తో రన్ చేసి స్వెట్ రావడంతో చాలా మన బాడీకి ప్రయోజనకాలు ఉన్నాయి. ఆ రోజంతా మనము యాక్టివ్గా ఉండడం జరుగుతుంది. మానసికంగా, శారీరకంగా 2 విధాలుగా మనము చాలా బెనిఫిట్ అవుతుంది. సో అందరూ కూడా ఈ మన మోడర్న్ లైఫ్ స్టైల్లో సిట్టింగ్ హవర్స్ ఎక్కువ డెస్క్ జాబ్ చేస్తున్న వాళ్ళందరూ డైలీ ఒక 1 hour అనేది తమ శరీరానికి కేటాయిస్తే ఆ 23 గంటలు అనేది వాళ్ళు చాలా యాక్టివ్గా అండ్ ప్రొడక్టివ్గా ఉండే ఛాన్స్ ఉంటుందండి. నేను ఇక్కడ 5K రన్ కోసం పాల్గొనేకి వచ్చాను. ఇది నా ఫస్ట్ టైం. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రన్నింగ్ చేస్తున్నప్పుడు. ఏంటంటే చాలా ఫిట్నెస్ గురించి చాలా అవేర్నెస్ ఉండాలి మనందరికీ. చాలామంది ఫిట్నెస్ చేస్తారు, ఇప్పుడు చాలామంది జాబ్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఫిట్నెస్ చేసే టైం దొరకలేదు. ఇంకా చాలామంది యంగ్స్టర్ వాళ్ళకి ఏంటంటే ఫిట్నెస్ అంటే ఏంది అసలు దానిలో అవగాహన లేదు. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చాలా మంచివి, మనకి నేర్పిస్తే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి. మనం ఎలా అంటే మన మనుషుల లైఫ్ స్పాన్ మెల్లిమెల్లిగా తగ్గిపోతుందో టైంలో 100 years ఒక నార్మల్ ఏజ్ ఉండే బతకనికి ఇప్పుడు 60-70 సంవత్సరం కూడా చాలా కష్టం మీదే బతుకుతున్నారు. కాబట్టి ఒక ఫిట్నెస్ లైఫ్ స్టైల్ ఉండాలని ఈ అవగాహన, ఈ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా ఉంది.